అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ ఆస్కింగ్ గార్డ్ గురించి పెద్ద వీడియో చేయక్కర్లేదు. ప్రకాష్ రాజు, నీకు ప్రశ్న రావడానికి ఆ ఆడియో కాల్ విడుదలైన తర్వాత నువ్వేంటో తెలిపింది. నాకు తెలుగు భాష రాదు, అందుకే నేను ఆయన దగ్గర నేర్చుకుంటున్నానంటే సిగ్గు ఉండాలి కదా. ఎన్నాళ్ళ నుంచి నువ్వు పని చేస్తున్నావు, ఎన్నెన్ని ఇండస్ట్రీలో పని చేస్తున్నావు, తెలుగు ఇండస్ట్రీలో ఎన్నెన్ని పర్ఫెక్ట్గా వేసావు నువ్వు. నీకు తెలుగు రావాలి కదా, రాయడం నేర్చుకోవాలి కదా. కట్టింగ్ కవర్లు అంటారు వీటిని. ధర్మస్థలి కేసు, 4 రాష్ట్రాల్లో ఓట్లు, శ్రీరామచంద్ర ప్రభువుకు సంబంధించిన అదేదో పిచ్చి కథ చెప్పావు కదా, అడవి, ఉత్తరం దక్షిణం, రాముడు ఉత్తరవాడు, ఇలాంటి వాటి మీద నీకు కేసులు పడ్డాయి కదా. ముందు అవి తుడుచుకుండ్రా. ముందు మెయిన్గా ధర్మస్థలి కేసు గురించి తుడుచుకుండ్రా. నువ్వు ఎన్ని వీడియోలు పెట్టినా, నువ్వు ఎన్ని చేసినా నువ్వు పీకిదేలేదు. వచ్చిన క్వశ్చన్ నాకు భలే డౌట్ వచ్చింది. ఇప్పుడు వచ్చింది, నేను కంటెంట్లో కూడా రాసుకోలేదు. ఇప్పుడు ప్రశ్నారావును ఆ జోసఫ్ గడు జైల్లో ఉన్నాడు కదా, నీకు స్క్రిప్ట్ ఆడుతున్నారా, ఇంకెవరన్నా పెట్టుకున్నా కొంప తీసి ఇంకెవరన్నా తయారు చేస్తున్నావా? ఈ ప్రశ్నారావుని నువ్వే తయారు చేసామంటున్నారా బాబు. అది చూసుకో. ముందు నోటీసులు కూడా ఇచ్చారంట కదా. ఆ విషయం కనుక తేలితే నీకు ఉంటుంది బ్యాండు. ఉంటానే మరి. నువ్వు పెద్ద ఫోకస్ కాదు, ఆటలాడుకోండి. బాయ్, గుడ్.